ఎవరికైనా ఉద్యోగాలు ఇచ్చారా? అప్పు తీసుకొచ్చి అప్పులు జీతాలు కట్టి అది జరగలే. ఎక్కడైనా పెద్ద స్ట్రక్చర్స్ నిలబడ్డాయా మన అభివృద్ధి కార్యక్రమం అంటే కనబట్ట చూద్దామంటే స్ట్రక్చర్స్ కనబట్టలే. పనికిరాని కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టినారు. నేను ఎందుకు పనికిరాని ప్రాజెక్ట్ అంటా ఉన్నా అంటే దాదాపు 1,20,000 కోట్ల రూపాయలు ఒక ప్రాజెక్టు మీద గోదావరి నదిలో పోసి ప్రాజెక్టు కట్టినారు. ప్రాజెక్టు వల్ల లాభం ఏంటి అంటే ఒక ఎకరానికి నీరు పారేయాలంటే 50,000 రూపాయల కరెంటు బిల్లు అవుతుంది. ఎవరి వల్ల సాధ్యమవుతుంది? కొన్ని కాళేశ్వరం నుంచి మల్లన్న సరోవర్ నీళ్లు తీసుకురావాలంటే 10 సార్లు ఎత్తిపోయాలి. ఎత్తిపోస్తే కానీ నీరు పారకానికి రాదు. సో అలాంటి వయబుల్ కాని ప్రాజెక్ట్ ఎందుకు కట్టినారంటే కమిషన్లు దండుకోవటానికి. ప్రజల సొత్తుని నీళ్ళలాగా దుబారా చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి వాళ్ళ ఫామ్ హౌస్కి పరిమితమైనారు. ఇవాళ మన పరిస్థితి ఏంటి? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రం నడపాలంటే ఆయన చేసిన అప్పుకి మనకేం అవుట్పుట్ కనబడట్లేదు, కానీ ఆయన చేసిన అప్పుకి దాదాపు 6,500,000 కోట్ల రూపాయలు ప్రతి నెల మనం ఒప్పుకోకపోయినా రిజర్వ్ బ్యాంక్ లాగేసుకుంటుంది మన దగ్గర నుండి. అది అప్పు కానీ ఇన్స్టాల్మెంట్ కానీ. మీ అందరి జీతభత్యాలకి ఒక 6,500-7,000 కోట్లు, మిగిలిన 6,000 కోట్లు రాష్ట్రం నడుస్తూ ఉంది. ఒకదానికి బడ్జెట్ పెడితే ఒకదాన్ని పట్టే పరిస్థితి లేదు. అయినప్పటికీ కూడా దీనికి అధిగమించి ముందుకు పోతా ఉన్నాం. ప్రధాన ధ్యేయం వ్యవసాయదారులు, ఉద్యోగస్తులు.